అందరికీ నమస్కారం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలిసిన వేములవాడ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యభూమి ఆధ్యాత్మికతకు, సంస్కృతికి నిలయం. ఇక్కడ కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఒక దివ్య క్షేత్రం. అయితే ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉంది. ఈ దర్గానే ఇప్పుడు అనేక వివాదాలకు కారణమవుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని, దర్గా హటావో వేములవాడ బచావో అని రాసి ఉన్న చిట్టీలను భక్తులు హుండీలో వేశారు. అసలు ఏంటి ఈ దర్గా, ఇక్కడికి ఎలా వచ్చింది, భక్తులు ఎందుకు దాన్ని తొలగించాలని కోరుకుంటున్నారు అనే విషయాలతో పాటు ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ తెలంగాణలో గల రాజన్న జిల్లాలో ఉన్న అతి ముఖ్యమైన ఒక పుణ్యక్షేత్రం. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఈ దేవాలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవి సహితుడై శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. అర్జునుడు మునిమనవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో ఒక శివలింగం దొరికింది. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కలిగించాడని, ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాటని స్థల పురాణం చెప్తుంది. దక్షయజ్ఞం సమయంలో వీరభద్రుడి చేతులు కోల్పోయిన సూర్యభగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని పురాణ గాథ. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని కూడా అంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. అయితే ఇక్కడ భక్తులు సమర్పించే కోడెమొక్కులు చాలా ప్రముఖమైనవి. భక్తులు గిత్తని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒక దగ్గర కట్టేస్తారు. ఇలా చేయటం వల్ల పాపాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలానే పవిత్రమైన గండదీపాన్ని వెలిగించటం కూడా ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం. శివుడు కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వర్లను పావనం చేసిన తరువాత వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. ఇక వేములవాడకు పూర్వం లెంబులవాటిక అనే పేరు ఉండేది. కాలక్రమంలో లెంబులవాడగా, ఆ తర్వాత లెంబులవాడ కాస్త వేములవాడగా మారింది. ఈ దేవాలయాన్ని సామాన్య శకం 750 నుండి 973 మధ్య పరిపాలించిన చాళుక్య రాజవంశానికి చెందిన రాజనరేంద్రుడు నిర్మించాడని చెబుతారు. ఇతడు అర్జునుడి మునిమనోడు. సుమారు 175 సంవత్సరాల పాటు చాళుక్యులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇక అప్పట్లో ఈ ప్రాంతం శైవ, వైష్ణవ, జైన మతాలకు కేంద్రంగా ఉండేదని, అలాగే సంస్కృత, కన్నడ భాషలు కూడా ఆదరణ పొందాయని శాసనాల వలన తెలుస్తుంది. ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలో, ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో ఉన్నట్లు చరిత్రను బట్టి తెలుస్తుంది. వేములవాడలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం భీమేశ్వర ఆలయం. ఆలయ ముఖద్వారంపై గజలక్ష్మి, సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మస్వామి ఆలయం ఉంది. ఇవే కాక అనేక ఆలయాలకు నెలవు మన వేములవాడ. అయితే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయుల దర్గా కూడా ఉంది. ఈ దర్గానే ఇప్పుడు అనేక వివాదాలకు కారణమవుతుంది. ఇప్పుడు చాలామంది ఈ దర్గాను ఇక్కడ నుండి తొలగించాలని కోరుకుంటున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొన్ని చిట్టీలు దర్శనమిచ్చాయి. ఆ చిట్టీల్లో ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని, దర్గా హటావో వేములవాడ బచావో అని రాసి ఉన్న చిట్టీలను భక్తులు హుండీలో వేశారు. అసలు ఇంత చరిత్ర ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనికి దర్గా ఎలా వచ్చింది అనే విషయాల్లోనికి వెళ్లే ముందు కొంత చరిత్రను కూడా పరిశీలించాలి. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడాలి అంటే మనం పంచుకోవాల్సింది నిజమైన జ్ఞానం. ఆ దిశగానే మా ఈ ప్రయత్నం. దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. దీనికోసం మీరు ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చరిత్రలోనికి వెళ్తే, అఖండ భారతం తన సుదీర్ఘమైన చరిత్రలో అనేక విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది. ఈ దండయాత్రలను ఎదిరించడమే కాక ఈ దేశాన్ని ఆక్రమించాలనుకున్న ఎంతో మంది ఆక్రమణదారులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉంది. సామాన్య శకం 712లో
బాగ్దాద్లో అరబ్ పాలకులచే పంపబడిన మహమ్మద్ బిన్ కాసిం సింధ్పై దాడి చేశాడు. ఈ దండయాత్ర భారతదేశంలో ఇస్లామిక్ పాలన ప్రారంభానికి నాంది పలికింది. ఈ దండయాత్ర హిందువులకు కొన్ని శతాబ్దాల పాటు జీవనమరణ సమస్యగా మారిపోయింది. అలాగే ఇంకా ఎన్నో దండయాత్రలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా అనుక్షణం దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతూ గడపాల్సి వచ్చింది. ఇక ఆనాటి అరబ్బుల దండయాత్ర నుండి సామాన్య శకం 1707లో ఔరంగజేబ్ మరణం వరకు ఉన్న కాలం భారతదేశ చరిత్రలో ఒక ఘోరమైన పీడకల. దాదాపు 1000 సంవత్సరాల పాటు మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన మహమ్మదీయులతో యుద్ధం సాగించవలసి వచ్చింది. ఈ దండయాత్రలో హిందువులను అనేక బాధలకు, అంతకు ముందు ఎన్నడూ ఊహించుకోవడానికి కూడా వీలులేని అనేక అవమానాలకు, చిత్రహింసలకు ఆనాటి ముస్లిం ఆక్రమణదారులు గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరు గుంపులుగా వచ్చి పడిన ఆనాటి రాక్షసులు ఈ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేయాలని శాయశక్తులా ప్రయత్నించారు. వారి సైన్యంలో ఉన్న యువకులను రెచ్చగొట్టి అనేక దుశ్చర్యలకు పాల్పడ్డారు. అనేక దుష్కృత్యాలు చేస్తున్న సమయంలో హిందువులు ఎంతో నిబ్బరంగా వాటిని ఎదుర్కొని ఎంతో మానసిక ధైర్యాన్ని చూపించారు. శారీరకంగా ఎన్నో హింసలకు, బాధలకు గురి చేసినా కానీ ఆనాటి మన పూర్వీకులు తలవంచలేదు. ఇలా వారు ఎన్నో విధాలుగా హిందువులను గాయపరిచినా హిందువులు మాత్రం వారి ధర్మం వారికి నేర్పిన సహజమైన మంచి గుణాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇలాంటి భయంకరమైన నరమేధం, బలవంతపు మత మార్పిడులు, స్త్రీల అపహరణ, దేవాలయాల విధ్వంసం వారి దినచర్యగా మారిన రోజుల్లో కూడా ఈ ఆపదలను అసలు ఆనాటి మన పూర్వీకులు ఎలా ఓర్చుకున్నారో తెలుసుకున్నప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఎంతలా హింస పెట్టారు. దలీర్ ఖాన్ అనే ఔరంగజేబ్ సేనాని ఒకడు తాను చేసిన దండయాత్రలో తన ఘనకార్యాన్ని ఔరంగజేబుకు చూపించి వాడి మెప్పు పొందడానికి నిరాయుధులైన బ్రాహ్మణ వేద పండితులను నరికి చంపాడు. ఇలా తాను చంపిన వారి యజ్ఞోపవీతాలు అంటే దెంద్యాలు కలిపితే మొత్తం 17 మనుగులు బరువు ఉంటాయి. ఇక్కడ ఒక మనుగు అంటే 20 కిలోలు, 17 మనుగులు అంటే 340 కిలోల యజ్ఞోపవీతాలను సాక్ష్యంగా ఔరంగజేబ్ పాదాలపై పడేశాడు. అప్పటి చరిత్రకారుడైన కాసిం ఖాన్ లాంటి మొఘల్ రచయితలే వారి రచనలలో పేర్కొన్నారు. ఇలా తమకు ఎదురే లేదని విర్రవీగిన వారిని హిందువులు నిలువరించి సవాలు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వేములవాడ దర్గా కూడా ఇలాంటి ఒక అమానుష సంఘటనకు సాక్ష్యం. ఇలా క్రూరమైన ఆనాటి పాలకుల నుండి మనకు జయం లభించినా కూడా మనకున్న ఆధ్యాత్మిక భావన వలన కొన్ని చోట్ల ఉన్న ఆ విదేశీ దురాక్రమణదారుల బొందలను ఇప్పటికీ దర్గాల పేరుతో మనం పూజించడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిల్లో వేములవాడ కూడా ఒకటి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా ఉంది. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు మహాశివలింగంతో పాటు హజరత్ దర్గాని కూడా దర్శించడం జరుగుతుంది. అసలు ఈ దర్గా ఇక్కడికి ఎలా వచ్చింది? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయంలో దర్గా రూపంలో ఉన్న సమాధి ఒక కీచకుడిది. వాడే హజరత్ ఖాజా. ఇంతకు ముందే చెప్పుకున్నాం వేములవాడలో కొలువైన శివలింగం ఎంత పవిత్రమైనదో. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి అప్పట్లోనే వందల్లో వేలల్లో హిందువులు వచ్చేవారు. ఇక్కడ నిత్యం భక్తులు రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించేవారు. ఆ సమయంలో నిజాం పాలకుల్లో ఒకడైన హజరత్ ఖాజా తన సైన్యంతో హిందూ భక్తులపై దాడి చేసి హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఆ మహాశివలింగంపై మూత్ర విసర్జన చేసి అపవిత్రం చేశాడు. ఆ తరువాత హిందువులు మహాశివలింగాన్ని శుద్ధీకరణ చేసి తిరిగి పూజించడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న హజరత్ ఖాజా మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి ఇంకొకసారి మూత్ర విసర్జన చేశాడు. ఇలా వాడు హిందూ దేవుళ్లపై దాడులు చేస్తున్నప్పటికీ అంత ఆవేదనలో కూడా సహనం వహించిన హిందువుల సహనాన్ని అలుసుగా తీసుకొని ఈసారి మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం జరుగుతున్న సమయంలో హజరత్ ఖాజాగాడు వాడి సైన్యంతో వచ్చి హిందువులపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ శివలింగంపై మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు శివభక్తుల సహనం నశించి అందరూ కలిసి ఏకమై ఆ హజరత్ ఖాజా దుర్మార్గుణ్ణి చంపేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నిజాం సైనికులు మరింత సైన్యంతో వేములవాడ చేరుకొని విచక్షణ అనేది లేకుండా దుర్మార్గంగా హిందువులపై పడి దాడులు చేసి మహిళల మాన ప్రాణాలను చెరిపి దుర్మార్గుడైన హజరత్ ఖాజా శవాన్ని అక్కడే శివలింగానికి ఎదురుగా బొందపెట్టి సమాధి కట్టి దాన్ని హజరత్ బాబా ఖాజా దర్గాగా మార్చి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ముందుగా ఈ హజరత్ బాబా ఖాజా అనే దుర్మార్గుడి దర్గాన్ని దర్శించుకున్న తర్వాతే శివలింగాన్ని దర్శించుకునేలా కఠిన ఆంక్షలు విధించారు. ఇక ఆ తర్వాతి కాలంలో ఆంక్షలు కాస్త ఆనవాయితీగా మారి చాలా మంది ఆ దర్గా చరిత్ర తెలియక ఆ నీచుడి సమాధికి మొక్కుతున్నారు. అసలు హిందువులు ఒక సమాధికి మొక్కవలసిన అవసరం ఏంటి? ఎంతో పవిత్రమైన ఆ మహాశివలింగంపై వికృత చేష్టలు చేసి హిందువులపై దాడి చేసి హిందూ స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటమాడిన ఆ హజరత్ ఖాజా సమాధిని అక్కడే ఉంచి పూజలు చేస్తూ కానుకలు సమర్పిస్తూ మనం చేస్తున్నది ఏంటి? అప్పుడు ఆ నీచుడు చేసిన తప్పు కంటే మనం చేస్తున్న ఈ చర్యలు ఇంకా వికృతంగా అనిపించడం లేదా?
శవాన్ని చూడడానికి వెళ్తేనే స్నానం చేసి ఇంట్లోకి వెళ్తామే, అలాంటిది శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఒక నీచుడికి మొక్కటం ఏంటి? ఇక్కడనే కాదు ఎక్కడైనా అందరూ మొక్కుతున్నారు కదా అని మనం కూడా గుడ్డిగా మొక్కటం కాదు. అసలు ఈ దర్గా ఇక్కడికి ఎలా వచ్చింది అని మీలో ఎంతమంది ఆలోచించారు? ఎంతమందికి తెలియచెప్పారు? ఇప్పటికైనా ఆలోచించండి. ఒక ఆలయానికి వెళ్తున్నామంటే దాని చరిత్ర తెలుసుకొని వెళ్ళాలి, అంతేకాని గుడ్డిగా మొక్కటం కాదు. మనం ఇలా ఉన్నాం కాబట్టే మార్కెట్లోకి కొత్త కొత్త దేవుళ్ళు మతాలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఎన్నో అవమానాలకు, ఎన్నో అడ్డంకులకు, దుర్మార్గాలకు ఎదురొడ్డి నిలబడి మన పూర్వీకులు మన ధర్మాన్ని కాపాడి మనకు అందించారు. కానీ మనం ఏం చేస్తున్నాం? గొర్రెల్లా ముందు వెనక చూసుకోకుండా వెళ్ళి మొక్కటమేనా? ఆ దర్గా హిందూ జాతికి కలంకం. హిందువుల అతి పవిత్రమైన శివాలయంలో ఒక అతి నీచమైన ముస్లిం కిరాతకుని బొందకి మొక్కాలో లేదో ఒక్కసారి ఆలోచించండి. అయినా గుడిలో సమాధి ఏంటి? ఆ దుర్మార్గుడి దర్గాను తొలగించే వరకు ఈ విషయాన్ని అందరికీ చేరవేద్దాం. అప్పుడే వేములవాడ క్షేత్రం పవిత్రంగా ఉంటుంది. అదే దర్గా హటావో, వేములవాడ బచావో. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు. భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు రాబోతున్నాయి. మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. హర హర మహాదేవ.